కల్పిస్తూ మనకి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇది మన రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మైలురాయి. మనందరం కొట్టింది పెద్ద ఉత్సవంలాగా జరుపుకోవాల్సిన అవసరం. ఎందుకంటే గత 2 సంవత్సరాల తీసుకున్నప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఏ రకమైన మార్పులు వచ్చినాయి, ఏం జరిగింది, మనకు అవగాహన ఉంది. సో ఆ క్రమంలో మళ్ళీ మన వ్యాపారాన్ని ముందుకు సాగడం కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈరోజు మన శ్రీ బాలాజీ ఎస్టేట్ ఆధ్వర్యంలో ఒక నూతన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన చైర్మన్ గారు శ్రీ వసంత రవి గారు. ఈ కార్యక్రమానికి ఏంటంటే ఇంత మంచి అవకాశం కల్పించి మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగాన్ని ముందు తీసుకెళ్ళడం కోసం అని చెప్పేసి ఇంత మంచి అవకాశం కల్పించినందుకు గాను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకోవడం కోసం ఈరోజు మన చైర్మన్ గారు వసంత రవి గారు మన బాలాజీ కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమాన్ని ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి పాలాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ అందుబాటు ధరల్లో ప్లాట్లు అనేది ఏర్పాటు చేస్తూ సమాజ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి అలాగే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. కొన్ని వేల లక్షల పేద కుటుంబాలు వాళ్ళు ఏదైతే సందిగ్ధులు ఉన్నారో, మేము డబ్బులు పెట్టినాం మా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కావట్లేదని చెప్పి 4-5 సంవత్సరాల నుంచి పేద కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయో వాళ్ళందరూ కూడా ఆనందపడాల్సిన రోజు. ఏదైతే ఎలక్షన్లకు ముందు మన రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనన్న ఏదైతే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినటువంటి కస్టమర్లు ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎట్లాగైనా సరే రాబోయే ప్రభుత్వం మాదే, మా ప్రభుత్వం రాగానే మంచి నిర్ణయం తీసుకొని అందరి దృష్టిని అందరూ హ్యాపీగా ఉండేట్టుగా సంతోషంగా ఉండే నిర్ణయం తీసుకుంటారని చెప్పిన విధంగా, ఆయన మాటిచ్చిన విధంగా మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు తీసుకున్న నిర్ణయం ఎల్ఆర్ఎస్ మీద క్లియర్గా 25% రాయితీతోని పేదవాళ్ళు ఎవరైతే రిజిస్ట్రేషన్ కాకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ ఆస్తిని, వాళ్ళ ఏదైతే సంపాదించుకున్న ఆస్తి ఉందో వాళ్ళ పేరిట చట్టపరంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతమై, ఏదైతే బాలా ఎస్టేట్ మా కంపెనీ ఉందో మా కంపెనీలో పేదలు కొనుక్కోవడానికి దగ్గరగా రేట్లు ఉన్నాయి కాబట్టి మా కంపెనీ నుంచి మీ అందరం కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రి కాబట్టి అందరం హ్యాపీగా ఉండి ఈ సంతోషకరమైన అంశంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి పాలాభిషేకం, కులాభిషేకం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి మీ నిర్ణయం తీసుకున్నందుకు మా యాజమాన్యానికి సంతోషం తెలియజేస్తూ మేము కృతజ్ఞతగా ఉంటాం. ప్రభుత్వం చెప్పుకోవచ్చు. అప్పుడు గతంలో చూసిన రియల్ ఎస్టేట్ లో చాలా మందికి జీపీ లేవని పర్మిషన్ ఆపేసి కేవలం డీడీసీపీ చేయాలని అప్పుడు తీసుకురావడం, 1,36,000 అప్లికేషన్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ అది కూడా ఆగిపోయింది. తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1.5 year అప్పుడు నుంచి ఇప్పటిదాకా పోరాటంలో రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రతి ఒక్కరు జీపీ ఎల్ఆర్ఎస్ పర్మిషన్ ఇవ్వని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పనిని మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన అన్న ప్రజల తండ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్న గారు చేపట్టి ఇవాళ రెవెన్యూ శాఖ జీవో 62 రిలీజ్ చేసేసి లేఅవుట్ తో కూడా మీరు ప్లాట్ అమ్ముకోవచ్చు అని రియల్ ఎస్టేట్ వాళ్ళకి మళ్ళీ కొనసాగైన జీవనాన్ని రక్షించుకుంటూ ఇవాళ బాలాజీ ఎస్టేట్ తరపు నుంచి అందరూ కలిసి పాలాభిషేకం చేయడానికి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము. సో మీరు ఎంత మీడియా వచ్చిన వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ప్లాట్లు కొని రిజిస్ట్రేషన్ కాక బాధపడినటువంటి రోజులు ఉన్నాయి. ప్రజలంతా ఆలోచించి ఆ గవర్నమెంట్ కి సెలవు ప్రకటించారు. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ని గెలిపించుకుంటే తెలంగాణ స్టేట్ బాగుపడుతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా బాగుంటుంది. ఈ రాష్ట్రం బాగుండాలి అంటే రియల్ ఎస్టేట్ బాగుండే రాష్ట్రం బాగుంటుంది. ఆ విధానాన్ని అనుసరించి
శ్రీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ ఇవ్వడం, సో వారు మన కమ్మూరులో ఉండటం, మన రియల్ ఎస్టేట్ లో మనం ఉండటం మనందరూ అదృష్టం. అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి జీవో ఎల్ఆర్ఎస్ ఫ్రీ చేసినందుకు తెలంగాణ స్టేట్ లో ఈ రోజున పండగ వాతావరణం నెలకొల్పారంటే అది ఒక తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్నటువంటి నిర్ణయం మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది ఎక్కువగా. అదేవిధంగా మన ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉండడం మూలాన మన ఖమ్మం జిల్లా చాలా అభివృద్ధి పథంలో నడుస్తుంది. అదేవిధంగా ఈ అభివృద్ధిలో శ్రీ బాలాజీ ఎస్టేట్ అనేది తెలంగాణ స్టేట్ లో విస్తరించబోతున్నాం. ఈ విషయాన్ని మా బాలాజీ మిత్రులందరికీ మరొకసారి నేను సవినయంగా వారికి తెలియజేస్తున్నా. ఇప్పుడు మరి మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో మన బాలాజీ ఎస్టేట్ ని మనం అంటి పెట్టుకొని బాగా బిజినెస్ బాగా చేసుకుంటే మనందరం డెవలప్ అవుతాం. అదేవిధంగా తెలంగాణలో ఉన్న ప్రతి ప్లాట్ ఉన్న ప్రతి కస్టమర్ కి మంచి జీవోతో పరంగా మనం అన్ని వారికి ఎల్ఆర్ఎస్ తో పాటు డిటిసిపి వెంచర్లు, జీపీ వెంచర్లు మన బాలాజీ ఎస్టేట్ లో ఉన్నాయి. సో ఇంకా మన అధినేత వసాయిరావు గారు ముందుకు వెళ్తారు. వారికి బాగా సహకరించి ఈ 2025 నుంచి 2027 వరకు మనం ఒక విజన్ పెట్టుకున్నాం. మన సీఎండీ గారు ఈ విజన్ మనం మనకి చెప్పడం జరిగింది. సో దాన్ని ముందుకు తీసుకెళ్తామని మా బాలాజీ ఎస్టేట్ ఫ్యామిలీ ద్వారా మీ అందరికీ నేను మాటిస్తున్నా. జై బాలాజీ, జై శ్రీ. ఆ మాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఫ్లాట్ ఓనర్ మంచి రోజులు ఇస్తుంది. ఇంత మంచి రోజు చెప్పినందుకు మన పేద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సదా ధన్యవాదాలు. కస్టమర్స్ ఎంత హ్యాపీ ఉన్నారంటే చెప్పలేము. నాకు తెలుసు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంత మంచి అవకాశం శ్రీ బాలాజీ యాజమాన్యానికి థ్యాంక్స్ టు శ్రీ బాలాజీ ఎస్టేట్స్. సభకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మన బాలాజీ చెట్టు అధినేత గారి గారికి, అట్లే మన గవర్నీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అట్లే మన రెవెన్యూ మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రతి కస్టమర్ కూడా మరి కొనుక్కున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మరి అట్లాగే ప్లాట్లు కూడా అందుబాటులో మరి పేదవాడికి అందుబాటులో లేకుండా కేసీఆర్ ప్రభుత్వం చేసింది. మరి ఆ రోజున మనకి మంచి రోజులు వచ్చినట్టే ప్రతి పేదవాళ్ళు కూడా తక్కువ రేట్లో మనం ఈ గవర్నమెంట్ లో జీపీలు ఉన్నాయి కాబట్టి తక్కువ రేట్లో కార్డు అందజేయగలుగుతున్నాం. అట్లాగే మన బాలాజీ చెట్టు తరఫున మన రవి గారు మరి ఈ ఖమ్మంలో చాలా మంది రియల్ ఎస్టేట్ చేసి వెంచర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికంటే మరి సిటీకి పక్కన సిటీలో కలిసిపోయే ల్యాండ్లు మరి ప్రతి పేదవాడికి మరి విపరీతమైన రేట్లు రేపు పెరిగే వెంచర్లు మన రవి గారు అందిస్తున్నారు. అట్లాగే మరి మన 10 జిల్లాల్లో కూడా మన బాలాజీ రవి గారు అన్ని సార్ల వెంచర్లు వేసి ప్రతి ఒక్క పేదవాళ్ళని కొంచెం ఆర్థికంగా మరి అభివృద్ధి చేస్తారని, అట్లాగే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లాట్ కొనుక్కొని రేపు భవిష్యత్తులో మంచి రోజులు ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో చాలా చాలా భవిష్యత్తు ఉంది ఖమ్మానికి. మరి ఇలా ఇళ్ళ రోడ్లో ఆ వెంచర్ రోడ్డు కూడా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఈ ఖమ్మం జిల్లాలో ఏ రోడ్డు చూసినా కానీ మనకి ఇళ్ళ రోడ్లో ఉన్న డెవలపింగ్ ఎక్కడా లేదు. ప్రతి మంత్రి గారు కూడా మరి ఈ మాటలు చెప్తున్నారు. ఇలా మనం అనుకోవడం కాదు, ప్రతి మంత్రి గారు కూడా నోటుకుంటే మనం వింటున్నాం. కాబట్టి మరి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నాను. అట్లాగే ఈ మంత్రి మన శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ రోజు మన రవి గారు బాలాభిషేకం చేస్తున్న మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ బాలాభిషేకం తరఫున మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపుగా ఒక 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. రిజిస్ట్రేషన్ లేక రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం కూడా చాలా దెబ్బతింది. సో సామాన్య రియల్టర్స్ అందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతూ వాళ్ళ ఫ్యామిలీలు కూడా ఆర్థికంగా చాలా నష్టపోయిన రోజులు అవన్నీ కూడా ఈ రోజుతో ముగింపు పలికి ఒక కొత్త జీవనంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయంతో ఒక కొత్త జీవనాన్ని తీసుకొచ్చి మా జీవితాన్ని మళ్ళీ సంతోషకరమైన న్యూస్ ఇచ్చి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు.
గత ప్రభుత్వంలో 2020 ఆగస్టు 26న గత ప్రభుత్వం ఒక జీవోని రిలీజ్ చేసింది. అప్పట్లో ఉన్న గ్రామ పంచాయతీ లేఅవుట్లు మొత్తం కూడా రిజిస్ట్రేషన్లు ఆపేసి అర్ధాంతరంగా ఎటువంటి టైము గడువు ఇవ్వకుండా అర్ధాంతరంగా రిజిస్ట్రేషన్లు నిలిపేయటం వల్ల రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ రియల్ ఎస్టేట్ వ్యవస్థ మొత్తం కుదేలై గత 4.5 సంవత్సరాల నుంచి దిక్కుతోచని స్థితిలో ఈ రియల్ ఎస్టేట్ రంగం తయారైంది. గత ప్రభుత్వం హయాంలో ఎన్నిసార్లు మేము ప్రభుత్వాన్ని కలిసి వినతి పత్రాలు సమర్పించినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. అలాంటి సిచ్యువేషన్లో గత ప్రభుత్వం మేము చూస్తాం ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్ని ఎల్ఆర్ఎస్ని రెగ్యులేషన్ చేస్తామని ప్రభుత్వం మాట ఇచ్చి ఎలక్షన్లోకి రావడం జరిగింది. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులు కానీ ఏజెంట్స్ కానీ మొత్తం కూడా కదిలొచ్చి ఈ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి మా హక్కులు సాధించుకున్న ఉద్దేశంతో ఒక ఉద్యమం లెక్క పనిచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా మన శ్రీనివాసరెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గత ఎలక్షన్ల ముందు ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ లేఅవుట్లని ఎల్ఆర్ఎస్ స్కీమ్ని మొత్తం కూడా రెగ్యులేషన్ చేస్తానని చెప్పడం జరిగింది. ఆ వీడియో రిలీజ్ చేసి దాని ద్వారానే అందరూ కూడా సమిష్టిగా పనిచేసి వారిని గెలిపించుకోవడం జరిగింది. అలాగనే మన జిల్లాకి 3 మంత్రులు ఉండటం కూడా ప్లస్ పాయింట్గా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రతినిత్యం కూడా ఆలోచిస్తూ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం దీన్ని కమిటీ చేసి మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అలానే కమిటీలో దుద్దేళ్ల శ్రీధరబాబు గారితో ఈ ప్రభుత్వం కమిటీ చేయడం జరిగింది. ఆ కమిటీ చాలా క్షుణ్ణంగా పరిశీలించి గ్రౌండ్ టు ఎర్త్ ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయ సేకరణ తీసుకొని అందరికీ అనుకూలంగా ఆమోదయోగ్యమైన రీతిలో ఈ జీవో నెంబర్ 28ని నిన్న రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఒక కస్టమర్లకి ఇండివిజువల్ కస్టమర్లకి 25 లక్షల అప్లికేషన్లు ఉన్నాయి. 25 లక్షల మందికి కూడా ఇది చాలా ఉపయోగదాయకమైంది, అభినందనీయమైంది. అలాగనే కొన్ని వేల మంది రియల్టర్లు సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఉన్నారు, కొంతమంది చేసుకున్నారు కూడా. కొన్ని కంపెనీలు అనేవి చిన్న కంపెనీలు అనేవి కూడా మాయమైపోయిన పరిస్థితి గత పాలకులు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బంది జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం వాటన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయ సేకరణ గ్రౌండ్లో ఉన్న అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. దానిలో భాగంలోనే మన రెవెన్యూ శాఖ మంత్రి గారు రివ్యూలో ఉండి నాకు కూడా ఫోన్ చేసి శ్రీ బాలాజీ ఎస్టేట్ తరపున ఖమ్మంలో ఉన్న నన్ను అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ఎలా ఉంటుంది ఏంది మీ సమస్యలు ఏందని అడిగి దాన్ని క్యాబినెట్లో చర్చించి కమిటీల ద్వారా మంచి ఉపాయాన్ని కనుక్కొని దీని అందరూ కూడా ఆచరణ యోగ్యమయ్యేటట్టు అందరికి ఉపయోగపడే విధంగా మా అందరి అభిప్రాయాలు తీసుకొని దీన్ని జీవో రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మేము ఊహించినది ఏంటంటే 25% సబ్సిడీ అనేది ఏ ఒక్క రియల్ ఎస్టేట్ కూడా ఊహించని పరిణామం అన్నమాట ఇది. అలాగనే ఎల్ఆర్ఎస్ కమిటీ ఉంది. ఎల్ఆర్ఎస్ అనేది రెగ్యులేషన్ అని ఇంతకుముందు ఆ స్కీమ్ ఉంది, కానీ ఎప్పుడు కూడా అమలుకు నోసుకోపోయేది. ఎందుకంటే దాన్ని చేయాలంటే ప్రతి పర్సన్ దాన్ని ప్లాట్ టు ప్లాట్ తిరగాలి, దాంట్లో చెకింగ్ చేయాలి, మొత్తం తీసుకొచ్చి చేయాలంటే అది నెలల తరబడి జరిగే ప్రాసెస్ ఎల్ఆర్ఎస్ ప్రాసెస్. ఒక అప్లికేషన్దారులు 3-4 నెలలు తిరిగితే కానీ ఎల్ఆర్ఎస్ రెగ్యులేషన్ అయ్యేది కాదు. అలాంటి పరిస్థితుల్లోంచి ఇప్పుడు డైరెక్ట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనే ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే రెగ్యులేషన్ అయ్యేదని చెప్పే విధానం మాత్రం అభినందనీయం. దానికి మా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరఫున అందరం కూడా చేతులెత్తి నమస్కారం చేస్తాను ఈ ప్రభుత్వానికి. ఇంత గొప్పటి నిర్ణయం తీసుకున్న ఈ ప్రభుత్వం 25% సబ్సిడీ కస్టమర్లకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే కస్టమరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎప్పటి నుంచో రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ఒక రియల్ ఎస్టేట్ ఓనర్స్గా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్గా మేము కోరుకునేది ఏంటంటే మా 10% రిజిస్ట్రేషన్ చేసిన వాటిని కూడా 10,000 కట్టిన వాటిని రెగ్యులేషన్ చేయడం జరిగింది. అభినందనీయం. ఇది మా అందరికీ చాలా ఉపయోగదాయకం. ఇప్పుడు మన రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఈ రియల్ ఎస్టేట్ మీద ఆధారపడిపోతున్నారు. మన ఖమ్మం జిల్లాలోనే దగ్గర 1,50,000 మంది ఈ రియల్ ఎస్టేట్ని వృత్తిగా నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎటువంటి చిన్నాభిన్నం అయిపోయారు రియల్ ఎస్టేట్ వ్యవస్థ అస్తవ్యస్తం కావడం వల్ల. మళ్ళీ వాళ్ళందరూ కూడా జవసత్వాలు పూరించుకొని మళ్ళీ ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి వస్తారని ఆశిస్తూ ఇంకా ముందు ఈ ప్రభుత్వ నిర్ణయాల్లో ఇంకా మంచిగా తీసుకోవాలని కోరుకుంటున్నాం.
అలాగనే 25% సబ్సిడీని మార్చి 31 వరకు కాకుండా, ఎందుకంటే మేము రియల్ ఎస్టేట్లో ప్లాట్లు ఆగిపోయి ఉన్నాయి, ఇప్పుడు మార్కెట్ మొత్తం ఆగిపోయింది. దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మేము ఇప్పటి నుంచి సేల్ స్టార్ట్ చేయాలా. సేల్ స్టార్ట్ చేసి వాటిని నమ్మి కస్టమర్ టైం ఇచ్చేసరికి కనీసం ఒక ప్లాట్ సేల్కి ఒక 5-6 నెలలు టైం పడుతుంది. మాకు ఈ సబ్సిడీని కూడా ఒక 6 నెలలు మినిమం ఎక్స్టెండ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది మా అందరి అభిప్రాయం. కాబట్టి ఈ విధంగా ఒకసారి ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా. ఇంతటి మహోన్నత అవకాశాన్ని కల్పించిన మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, మా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అలాగనే మన ఖమ్మం మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి అందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నారు.